ప్రియమైన తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ప్రభు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరికి అవసరం లేకపోవచ్చు. నాకు పెద్ద చదువు అవ్వలేదు, నా దగ్గర టాలెంట్ లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు అక్షరం ముక్క రాదు, నేను ఎన్నోసార్లు ఓడిపోయిన నా జీవితంలో, నేను ఎన్నోసార్లు నా పరిస్థితుల్లో కృంగిపోతున్నాను, ఒంటరిగా గదిలో ఏడుస్తున్నాను, మా అమ్మ నాన్నలను చూసి విచారపడతారేమోనని నేను బాత్రూంలోకి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాను. నేను ఎన్నో పర్యాయాలు నేను ఓడిపోయిన నా జీవితం అంతా వాటమే. నేను పుట్టి ఎంత కాలంలో ఏ రోజు నాకు విజయం ఆవరించలేదు. నా జీవితం వేస్ట్ ఏమో, నేను ఎవరికి పనికిరానేమో. మా అమ్మ చాలాసార్లు నన్ను పనికిరానుడు అంది, మా అమ్మ నన్ను చాలాసార్లు పనికిరాందా అని అంది, మా నాన్న అన్నాడు, మా బంధువులు అన్నారు, మా టీచర్స్ అన్నారు, మా సార్స్ అన్నారు, ఎవరు మేము పనికిరాని వారంగా ఉన్నాం, ఉపయోగం లేదు, మేము వేస్ట్ ఏమో అనుకుంటూ విచారపడుతూ ఒకవేళ కృంగిపోతూ ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువుకి నువ్వే కావాలి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుకి నీవే కావాలి, స్తోత్రం కలుగును గాక.